తెలంగాణను తాకిన నైరుతి కొన్ని గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు ఇవాళ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. నిన్న ఏపీకి తాకిన రుతుపవనాలతో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ ప్రభావంతో ఇవాళ నాగర్ కర్నూల్, గద్వాల్, నల్గొండ జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో 4 జిల్లాల్లో దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. ఈ క్రమంలో మరికొన్ని గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కాగా గత రాత్రి వరంగల్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. సెక్రటరియట్లోకి సీఎం రూట్ చేంజ్, తిరిగి వెళ్లే దారి కూడా. ఐఏఎస్, ఐపీఎస్లకు మరో గేట్. సెక్రటరియట్లోకి సీఎం రాకపోకల విషయంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. సచివాలయంలోకి సీఎం ఇప్పటి వరకు ప్రధాన ద్వారం నుంచి లోపలికి ఎంట్రీ ఇవ్వగా ఇక నుంచి అధికారులు అందులో కొన్ని మార్పులు చేశారు. ఇప్పటి నుంచి సీఎం కాన్వాయ్ వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ గుండా బయటికి వెళ్ళేటట్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రధాన గేట్ను మూసివేశారు. అంతేకాక ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల రాకపోకల అంశంలో కూడా పలు మార్పులు ఏర్పాటు చేసినట్లు సచివాలయ అధికారులు తెలిపారు. ఇక నుంచి ఉన్నతాధికారులు సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా రాకపోకలు సాగిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సెక్రటరియట్ ఎంట్రీకి ఎగ్జిట్ రూట్లపై మార్పులు చేయడం ఇదే మొదటిసారి. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని 6వ అంతస్తు నుంచి 9th ఫ్లోర్కు మార్చాలని అధికారులు నిర్ణయించగా ప్రస్తుతం దానికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.